నేను డాక్టర్ ఎర్రా రాజేష్, చిల్డ్రన్ సర్జన్, ఎర్రాస్ హాస్పిటల్. హైపోస్పేడియా చికిత్స 2 విధానాలుగా ఉంటుంది. అయితే దీన్ని సింగిల్ స్టేజ్లో చేస్తాం, 2 స్టేజెస్లో చేస్తాం. సింగిల్ స్టేజ్లో మైల్డ్ వేరియంట్ అంటే కొద్దిగా బెండ్ ఉండి ఒంటేలు పోసుకున్నాలో ముందల నుంచి మధ్య భాగం మధ్యలో గనక ఉండుంటైతే అది సింగిల్ స్టేజ్లో చేస్తాం. అలా కాకుండా మధ్య భాగంలోనో లేకపోతే గనక బీర్జాల మధ్యలో నుంచి వచ్చే తీవ్రమైన హైపోస్పేడియాస్ అయితే 2 స్టేజ్ల్లో చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో అంగం స్ట్రైట్ చేస్తాం. మళ్ళీ 6 నెలల తర్వాత ఒంటేల నాళాన్ని తీసుకొచ్చి ముందల క్లియర్గా మనం పెట్టడం జరుగుతుంది. సో ఇది ఏది ఏమైనా సరే ఇది 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపల ఈ చికిత్సలన్నీ అయిపోవాలి. అసలు హైపోస్పేడియస్ చికిత్స ఎందుకు చేయించుకోవాలంటే వాళ్ళ ఫ్యూచర్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒకటి, రెండోది వాళ్ళకి మానసికంగా వేరే పిల్లల కంటే కూడా తేడాగా ఉన్నట్టు అనిపించకుండా ఉండడానికి ఇది హైపోస్పేడియస్ సర్జరీ చేయించుకోవాలి.